హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కొంచెం సింపుల్‌గా ఉండే ఫెస్టివల్ స్పెషల్ బ్లౌజ్ డిజైన్‌ని ఏ విధంగా కటింగ్, స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికి సంబంధించిన మెజర్‌మెంట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ స్క్రీన్‌లో అయితే మెన్షన్ చేసేస్తున్నాను. క్యాన్వాస్ పేపర్ తీసుకొని సైడ్స్ అయితే ఫస్ట్ ఈ విధంగా కటింగ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ మీద నెక్ డిజైన్ అయితే మార్కింగ్ చేసేస్తున్నాను. డిజైన్ కొంచెం డిఫరెంట్‌గా ఉండాలి అనుకుంటే గనక ఈ టైప్ డిజైన్ అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి స్టార్ నెక్‌ని అయితే నేను డ్రా చేసేసాను. స్టార్ నెక్‌ని డ్రా చేసిన తర్వాత క్యాన్వాస్ పేపర్‌కి 3 ఇంచెస్ సైడ్‌కి అలాగే కింద కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని స్క్రీన్‌లో చూపించిన విధంగా డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా డిజైన్ మొత్తం డ్రా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్యాన్వాస్ పేపర్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకోవాలి. నెక్ దగ్గర స్టార్టింగ్ ఒక 1 ఇంచ్ అయితే ఈ విధంగా క్యాన్వాస్ పేపర్‌ని లీవ్ చేసి నెక్ మిడిల్‌లో ఉన్న క్యాన్వాస్ పేపర్‌ని కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యాన్వాస్ పేపర్‌ని లైనింగ్ క్లాత్‌ని కూడా ఐరన్ చేసేసుకోవాలన్నమాట. ఐరన్ చేసేసిన తర్వాత ఈ విధంగా ఫోల్డింగ్ చేసి చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న క్యాన్వాస్ పేపర్‌ని అయితే కటింగ్ చేసేసాను. అలానే బ్యాక్ పార్ట్‌ని కూడా కటింగ్ చేసేసి ఈ రెండింటిని కలిపి స్టిచెస్ వేసేసుకోవాలి. ఇలా చుట్టూ కూడా స్టిచెస్ వేసేసుకోవాలి. కార్నర్ దగ్గర కొంచెం నీట్‌గా స్టిచ్ చేసుకోవాలి. లేదంటే సైడ్స్‌కి కార్నర్స్ అన్నీ కూడా కొంచెం సైడ్‌కి ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇలా నెక్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత నెక్ మిడిల్‌లో ఉన్న క్లాత్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసి ఈ 3 కార్నర్స్‌లో కూడా చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. మనం ఈ డిజైన్ అవతల వైపుకి ఫోల్డింగ్ చేసినప్పుడు క్లాత్ కొంచెం ఫ్రీగా మూవ్ అవ్వాలి కదా! అందు గురించి అని చెప్పేసి ఈ విధంగా నేను కట్ చేసుకొని స్టిచెస్ అయితే వేసేస్తున్నాను. మీకు కొంచెం స్టిచ్చింగ్ చేసేటప్పుడు నీట్‌గా రావాలంటే గనక ఒకసారి ఐరన్ చేసేయండి. ఐరన్ చేస్తే గనక మీకు స్టిచ్చింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది బిగినర్స్‌కైనా సరే. ఇప్పుడు చుట్టూ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. కొంచెం సింపుల్‌గా ఉండే బ్లౌజ్ డిజైన్స్‌ని స్టిచ్చింగ్ చేయండి అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు కదా! వాటికి సంబంధించిన వీడియోస్ అయితే మన సెకండ్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే గనక లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఉందండి. లింక్‌ని క్లిక్ చేసి ఆ ఛానల్‌ని విజిట్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సైడ్‌కైతే ఒక 3 ఇంచెస్ పొడవులో డాట్స్ అయితే వేసేసాను 2 సైడ్స్. ఇక్కడ 2 సైజులో ఉన్న బ్యాంగిల్ తీసుకొని ఈ విధంగా రౌండ్‌గా మార్కింగ్ చేసుకున్నాను. మీకు ఇంకా సైజ్ కొంచెం పెద్దగా ఉండాలనుకుంటే గనక 2, 4 సైజ్ తీసుకొని మార్కింగ్ చేసుకుంటే డిజైన్ ఇంకా కొంచెం పెద్దగా వస్తుంది. ఇప్పుడు ఈ డిజైన్‌కి మెరూన్ అండ్ క్రీమ్ కలర్ క్లాత్ తీసుకొని ఈ విధంగా రౌండ్‌గా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని చిన్నగా కట్ చేసేసి క్లాత్‌ని అయితే ఇవతల వైపుకి ఫోల్డింగ్ చేయాల్సి ఉంటుంది. మనకి ఈ మొత్తం డిజైన్ కోసం 9 పీసెస్ అయితే అవసరం అవుతాయన్నమాట. ఓన్లీ డిజైన్ మిడిల్‌లో స్టిచ్చింగ్ చేయడానికి. ఇలా క్లాత్ మొత్తం ఇవతల వైపుకి ఫోల్డింగ్ చేసిన తర్వాత ఒకసారి నీట్‌గా ఐరన్ చేయాలన్నమాట. ఐరన్ చేసిన తర్వాత మనం ఓపెన్ చేసిన క్లాత్ ఏదైతే ఉందో దీన్ని నార్మల్ నీడిల్ తోటి స్టిచెస్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్క్రీన్‌లో చూపించిన విధంగా చిన్నగా మార్కింగ్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలా కంప్లీట్‌గా అన్ని పీసెస్‌ని కూడా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత మొత్తం 9 పీసెస్ కూడా స్టిచ్చింగ్ చేసేసానన్నమాట. ఇప్పుడు నెక్ చుట్టూ పైపింగ్ కోసం అని చెప్పేసి 1½ ఇంచ్ వెడల్పున్న క్రాస్‌గా కటింగ్ చేసిన క్లాత్‌ని తీసుకొని ఈ క్లాత్‌ని వన్ సైడ్ స్టిచెస్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత నెక్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా నెక్ చుట్టూ కంప్లీట్‌గా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ క్లాత్‌ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసుకోవాలి. మీకు పైపింగ్ అంతా సన్నగా రావట్లేదు, కార్నర్ దగ్గర సరిగా తిరగట్లేదు అనుకుంటే గనక కార్నర్‌లో కటింగ్ చేసి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. లేదు అంతా ఈక్వల్‌గా రావాలి పైపింగ్ అనుకుంటే గనక థ్రెడ్ పైపింగ్‌ని అయితే స్టిచ్చింగ్ చేయండి. థ్రెడ్ పైపింగ్ అయితే మీకంతా ఈక్వల్‌గా ఉంటుంది గనక బిగినర్స్‌కి స్టిచ్చింగ్ కూడా కొంచెం నీట్‌గా కనిపిస్తుంది. మీకు కూడా వర్క్ కొంచెం ఈజీగా ఉంటుంది.
ఇలా నెక్ చుట్టూ కూడా కంప్లీట్‌గా స్టిచ్ చేసేసిన తర్వాత ఇక్కడ మనం ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్న ఈ పీసెస్ ఏవైతే ఉన్నాయో వీటిని మూడింటిని కలిపి ఫస్ట్ ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. 3 సైడ్స్ కూడా ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. మీకు ఒకవేళ ఇవి 3 కాకుండా 5 స్టిచ్ చేసుకోవాలనుకుంటే గనక 5 స్టిచ్చింగ్ చేసుకున్నా బావుంటుంది. కానీ నేను ఇక్కడైతే 3నే స్టిచ్చింగ్ చేస్తున్నాను. 5 అయినా సరే మీకు హాఫ్ సగం కనిపిస్తుందనమాట ఫ్లవర్ షేప్‌లో. దీనిపైనైతే ఒక బటన్‌ని స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. బటన్‌ని స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత కొంచెం మీడియం సైజ్‌లో ఉన్న బీడ్స్‌ని తీసుకొని మొత్తం 4 బీడ్స్‌నైతే స్టిచ్చింగ్ చేసేస్తున్నాననమాట. ఇలా చుట్టూ కూడా బీడ్స్‌ని అలాగే బటన్స్‌ని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా కంప్లీట్‌గా అన్ని సైడ్స్ కూడా స్టిచ్ చేసేసాం కదా! ఇప్పుడు దీనికి కొంచెం మీడియం సైజ్‌లో ఉన్న లేస్‌ని తీసుకొని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇదొచ్చేసి మీడియం సైజ్‌లో ఉన్న లేసు. దీనికి డబుల్ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ వన్ సైడ్ స్టిచ్చింగ్ చేసేసుకొని, తర్వాత ఇంకొక సైడ్ స్టిచెస్ వేసుకోవాలి. మన ఛానల్‌లో బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్‌తో పాటు స్లీవ్ డిజైన్ కూడా అప్‌లోడ్ చేస్తున్నానండి. ఇంట్రెస్ట్ ఉంటే గనక ఒకసారి స్లీవ్ డిజైన్ కూడా ఛానల్ ప్లేలిస్ట్‌లో చెక్ చేసుకుంటే గనక మీకు క్లియర్‌గా కనిపిస్తుంది. ఇక్కడ నేను సెకండ్ టైమ్ కూడా లేస్‌నైతే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఇలా కంప్లీట్‌గా లేస్‌ని స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇక్కడొచ్చేసి 2, 4 సైజ్‌లో అయితే రౌండ్‌ని మార్కింగ్ చేసుకున్నాను. 2, 4 సైజు బ్యాంగిల్ తీసుకొని మనకి హ్యాంగింగ్స్ కొంచెం పెద్దగా ఉంటే నీట్‌గా కనిపిస్తుంది కదా! అని చెప్పేసి 2, 4 సైజ్ తీసుకున్నాను. మనకి డిజైన్‌లో యూజ్ చేసింది మాత్రం 2, 2 సైజ్ అనమాట. దీన్ని మనం ముందు డిజైన్ కోసం ఏ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసామో ఆ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. వీటి పైన చిన్నగా క్యాప్స్ అయితే రెడీ చేసి పెట్టాను. ఫైనల్‌గా మన బ్లౌజ్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.